ఫెస్టివల్ చూడడానికి వచ్చాము. లోపల చాలామంది ఆర్టిస్టులు, వాళ్ళ యొక్క పెయింటింగ్స్, వాళ్ళ యొక్క స్కల్ప్చర్స్, వాళ్ళ యొక్క గ్రాఫిటీస్, రకరకాల వర్క్స్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం రండి. అట్లాగే చాలామంది నాకు తెలిసిన ఆర్టిస్టులు ఉంటారు, రియల్ క్రియేటివ్ పీపుల్. సో మనం నమస్తే, నమస్కారం. అయిపోయింది చూసేది? ఓకే, ఓ మాట చెప్పు ఆర్ట్ ఫెస్టివల్ గురించి. చాలా బాగుంది. అసలు ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అందరిని కలిపి ఇక్కడ ఒక అందరు వర్క్స్ ఇక్కడ చూడడం అనేది మన హైదరాబాద్లో మంచి ఎక్స్పీరియన్స్. డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్టిస్ట్దే చూస్తుంటాం కదా మనం, ఆర్ట్ గ్యాలరీ కూడా కొన్ని ఉంటుంది. ఇప్పుడు డైవర్సిటీ ఇండియా మొత్తంది అందరు ఆర్టిస్ట్ పెట్టడం అనేది చాలా బాగుంది. రౌండ్ వేసి వస్తా మిత్రం, వస్తా మళ్ళీ వస్తా. మీ టాక్స్ మీద చాలా మంది మాట్లాడుకుంటారు మీతో. అవును. మీ టాక్స్ గురించి, మీ ఆర్ట్ గురించి డిస్కస్ చేయాలి. అరే మీ అప్రోచ్ ఆర్ట్లో తప్పకుండా అంటే ఒక సోలో మెంటాలిటీతో అందరు ఇలా వెళ్ళాలి అని వెళ్తున్న సిస్టమ్ మన దగ్గర ఇండియా, బేసిక్గా మన దగ్గర తెలంగాణలో ఆంధ్రలో బాగా ఎక్కువ. సో మీరు యూనిక్గా వెళ్తున్నారు. థాట్ ఏమొస్తే అది పెయింట్ క్యాన్వాస్ మీద పెడతాను ఎవ్రీ టైం. అది బాగుంది. నేను యాక్చువల్లీ స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాను. నా వర్క్ని ఇమాజిన్ చేస్తున్నాను, బాగా నచ్చింది. కానీ ఎక్కడో 5-10 నిమిషాలు నేను వస్తే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో నేను రాకపోవడానికి కారణం అదే. లేదు, ఎందుకంటే మీకున్న సర్కిల్ నాకు తెలుసు. సో ఎక్కడ టైం ఎక్కడ అలాగే హరి రా. సో మంచి ఆర్టిస్టులు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళ ప్రజెంటేషన్స్, వాళ్ళ కొత్త తరహా ప్రజెంటేషను, ఇందులో వాడిన మాధ్యమాలన్నీ యాక్రిలిక్ ఇట్లాంటివన్నీ. సో రకరకాల ఆర్ట్ ఫామ్స్, మోడర్న్ ఆర్ట్ కావచ్చు, ఏదైనా కూడా. కన్నమరా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పెయింటింగ్. అట్లా దాన్ని నువ్వు సంశయం లేకుండా వేయగలగాలంతే. अंदर नहीं है? नहीं, ये बूथ में नहीं है. ठीक है. చేస్తున్నాం. సో ఒకసారి ఇది చూపించు. సో ఇక్కడ రకరకాల వ్యక్తులు, రకరకాల ఆర్టిస్టులు వేసిన రకరకాల ఇంట్రెస్టింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్. ఈ స్టాల్ చూద్దాం. హరి ఒకసారి ఈ స్టాల్లోకి రా. ఎవరైనా ఒక ఆర్టిస్ట్తో మాట్లాడదాం. హరి ఏదైనా పెయింటింగ్ చూపిస్తే ఒక 4-5 సెకండ్స్ హోల్డ్ చేయి. ఏదైనా ఎక్కువసేపు చూపిస్తే చూపించు, లేదా రౌండప్ చేసేసి అంతే. అట్లీస్ట్ ఒక 50 పెయింటింగ్స్ అన్న చూపిద్దాం. సో ఎన్నో కొత్త స్టైల్స్ అని కనిపిస్తాయి ఇట్లా. అంటే మనకున్న మైండే ఫైనల్ మైండ్ కాదు. అమ్మా అందరూ బొమ్మలు అంటే
మనం బొమ్మలు చూస్తలేం, ప్రజెంట్ ఏమంటారు కంపోజిషన్ చూస్తున్నాం. హాయ్ డార్లింగ్, కొన్ని సంవత్సరాలు అయితే మిమ్మల్ని అయితే గుర్తుపట్ల అన్నని మాత్రం గుర్తుపెట్టాను. తెలుసు తెలుసు, చాలా సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాలు, బాగున్నారు అంతా. చాలా. నేను తలుచుకుంటూ ఉంటాను ఈ పేరు ఎప్పుడప్పుడు. అందుకే ఎక్కడ నేను ఈ పెయింటింగ్స్ తప్పకుండా. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది రమేష్ గురజాల. సో ప్రస్తుతం ఇండియాలో ఒక ఫేమస్ ఆర్టిస్టు. తన వర్క్స్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేసే, దెర్ ఇస్ నో డౌట్. ఇవి ఒక 2 మాటలు చెప్పు. మన హరి చెప్పు, ఎక్కడో ఎక్కడైతే ఉంటుంది. నా పెయింటింగ్స్ అన్న మా సీనియర్ అండి. నైస్ పేరు. అదే మా అప్పుడు ఇజమ్స్ గురించి అంతా కూడా అన్నే నాకు చెప్పింది. మేము బిఎఫ్ఏలో ఉన్నప్పుడు అన్న చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత. మీరు ఎక్కడన్నా? ఇప్పుడే నేను మలక్పేట్. చాలా బాగుంది, వెరీ గుడ్. సో అట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తా, మళ్ళీ కలుస్తా. ఖచ్చితంగా. నమస్కారం. పేరు మధుపూర్వ. నమస్తే మధు. వీడియోస్ ఇవన్నీ చూస్తుంటాము ఇక్కడ ఉన్నాము. అచ్చా, ఒకసారి రండి, ఒక మాట చెప్తారు. బాగుంది. సో హరి, మధు వర్క్స్ ఇవి. ఒక మాట చెప్పండి మధు, మీ వాయిస్ రికార్డ్. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అన్న వీడియోస్ నేను ఇష్టంగా చూస్తాను, ఇవన్నీ తెలుసుకుంటాను. నేను చేసే వర్క్స్ కూడా సర్రియలిజం రిలేటెడే ఉంటుంది, భగవాన్కి సంబంధించింది, సృష్టికి సంబంధించింది. ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా. ఒక వర్డ్ చెప్పారు మీరు, ఏ కారణం లేకుండా కూడా అద్భుతంగా జీవించండి, ఆనందంగా జీవించండి అనేటువంటిది నాకు చాలా ఇష్టమైనటువంటిది. చాలా సందర్భాల్లో నాకు గుర్తొస్తుంది. మన జీవితంలో ఇన్నున్న తర్వాత కూడా బాధపడుతున్నాం అంటే మనంత మూర్ఖుడు ఇంకోటి లేడు. వెళ్తే ఫాస్ట్ గానీ ఫ్యూచర్ గానీ వెళ్తాం, కానీ ప్రజెంట్ లో ఉన్నాం. అది మనం మంచి ఆ వర్డ్ నాకు నచ్చింది. సంతోషం. చాలా వీడియోస్ చూశాను నేను. ఒకరోజు వచ్చి కలవాలను, జీవితకాలం కలుద్దాం అకారణంగా. నెంబర్ ఎట్లా మరి తీసుకో, ఇప్పుడే దూరం పెడుతుంది. సరే, మళ్ళీ కలుస్తా. మన సునీత వాళ్ళేరి ఒకసారి రౌండ్ వేద్దాం. ఇది ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ గ్రాఫిటీ లాగా. ఇగో కన్నమ్మ, ఒకసారి ఇట్రా. ఇది కాలిస్తే ఇలా అయింది, ఇలా కాలిస్తే ఇలా అయింది చూడు. ఇప్పుడు మనం క్యాండిల్ ఇట్లా నల్లటి మసి వస్తుంది కదా, అట్లా క్రియేట్ చేసిన. మాట్లాడు, నువ్వు పో, మాట్లాడు, పిలువు, నేను వచ్చేస్తా. ఇది బాగుంది వర్క్ చూడు. ఇవన్నీ వెళ్తున్నాం అక్కడికే. చాలా. ఇదేంటి 2D హరి, ఇది ఒకసారి చూపించు. అంటే ఇట్లా చూస్తే ఒకటి, అటుపక్కపు ఈ పెయింటింగ్ ఎంత కొత్తగా చూడండి అసలు. అంటే చిన్న 3D ఎఫెక్ట్ ఒకటి. అవునవునవును. నేను తర్వాత చెప్తా. అంటే అందులో విషయం వెరీ సింపుల్. ఇవి కూడా రమేష్ గురజాల వర్క్సేనా? ఇది రమేష్ గురజాల. బాగుంది. రామ్ గారు హాయ్. అంటే ఎన్నిసార్లు కలుసుకుందో ఫస్ట్ టైం కలుసుకుంటూ ఉన్నారు అసలు. సో ఇవన్నీ 3D. ఇది ఒక టెక్నిక్, ప్రింటింగ్ అండ్ ఫోల్డింగ్. అంటే 3 వర్క్స్ 3 రకాల. కాదు, ఇప్పుడు ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, అట్లా. అంటే 3 పెయింటింగ్స్.
సో ఇవన్నీ 3D వర్క్స్. వస్తుంది. ఇవన్నీ పేటెంట్ చేయించుకున్నారంటే ఈ వర్క్ని. ఇక్కడ రాశారు పేటెంటెడ్ అంటే ఈ ఐడియా ఇంకోటి కాపీ కొట్టడానికి వీల్లేదు. ఇప్పుడు క్యాన్వాస్ ఎట్లుంది అట్లా కాకుండా లైన్స్ లా వేసి ఇలా వేయడానికి వస్తుందా? రాదే. ఇది ఒక చిన్న టెక్నిక్, ఇది దాన్ని వాళ్ళు పేటెంట్ చేయించుకున్నారు. పేటెంటెడ్ వర్క్, ఇంకొకరు కాపీ కొట్టడానికి వీల్లేదు. లైన్స్ లాగే అంటే లైన్స్ వేసి చెయ్యొచ్చు, కానీ ఇది 3 పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఒకటే దాంట్లో. ఇప్పుడు నువ్వు ఇట్లా చూస్తే ఒక పెయింటింగ్ ఉంది, ఇట్లా చూస్తే ఒకటి, అట్లా చూస్తే ఒకటి, ఒకటేమో ఒకటే ఉంది, కొన్ని చూస్తే 2 పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని 3 పెయింటింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ వర్క్స్ ఓకే, నైస్. అరే ఒకసారి ఊరికి అట్లా ఆ పెయింటింగ్ చూపించరా, కొంచెం ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ ఎన్నో రకాల ఆర్టిస్టులు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ చూసే అవకాశం వచ్చింది. సో అందుకని మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్ జరిగితే వచ్చి చూశారనుకోండి, చాలా బాగుంటుంది. హరి రా. వైష్ణవ జనతో నేను ఒక సిమిలర్ ప్యాటర్న్ చూస్తున్నా ఇప్పటివరకు. బాగుంది, చాలా వెరీ నైస్. వైష్ణవ జనతో నరనాన. సో ఎవరండి ఆర్టిస్ట్? హూ ఇస్ ద పెయింటర్? ఒక మాట చెప్తారా మా ఛానల్కి? యూ వాంట్ టు సే సంథింగ్? జస్ట్ సే. తెలుగు వచ్చా, హిందీ వచ్చా, విచ్ లాంగ్వేజ్? What you want? About your paintings. What else to discuss? Property shares, nothing. We are talking about paintings. Say something about your work. My paintings are of Impressionist style, Okay. basically based on Impressionist style, and I do lot of spatula work, and you can see most of the topics, they are from daily life. Moment capturing is there, and specifically music and dance, art and culture of our country, and daily life scenes, and Banaras Ghat. Abdul Rag. Okay. So these are the specialties of my painting, and you can see in each work vibrancy of colors I use always, and a variety of spatula strokes you can see them. So congratulations for your artwork, and thank you so much. All the best. Thank you. Thank you. Thank you. అరే ఇది ఒక్కసారి రౌండ్ వేసుకుంటే ఇవి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో చాలా కొత్తగా అనిపించే వర్క్స్, వాటిని తర్వాత చూద్దాం. పెయింటింగ్ అనేది అర్థం చేసుకునేది కాదు, అనలైజ్ చేసేది కాదు, చూసి ఎంజాయ్ చేసేది అంతే నా దృష్టిలో. అమ్మ నీకు ఎట్లా అనిపించింది చెప్పు పెయింటింగ్? నాకు చాలా బాగున్నాయి. ఇంకా నాకు పెయింటింగ్ చెప్పలేను, కానీ ఏ చూస్తే అదే గొప్పగా అనిపిస్తుంది. కొన్నేమో అవి మామూలుగా చూసినట్టే ఉన్నాయి, కానీ చాలా మటుకు నేను చూడనివే ఉన్నాయి, చాలా కొత్త చాలా చాలా బాగున్నాయి. ఓకే అన్నమా, ఎలాగున్నాయి పెయింటింగ్స్? అద్భుతం అసలు, చూడడం అంతా ఇంకా ఏం చెప్పడానికి లేదు, మాటలు లేవు. విశ్వజ ఎలా ఉన్నాయి పెయింటింగ్స్? ఒక మాట సూపర్, ఎక్సలెంట్ అబ్బా. అసలు ఇదైతే మైండ్ బ్లోయింగ్ ఉంది కదా. కలర్ఫుల్. మన స్టూడియో ఎట్లుంటుంది నెక్స్ట్? ఉండాలి అంతే. ఇంకా నేను ఊహించే స్టూడియో ఇట్లా ఒక బాక్స్ ఊహిస్తే ఇట్లా ఉండాలి, ఇంత లైట్ గిట్ పెట్టి అక్కడ కింద ఇట్లా పడుకోవాలి, భోజనం చేయాలి. అదే రామ్ గారు ఎట్లుంది? చాలా బాగుంది, ఫినామినల్ కదా. ఇది అద్భుతంగా ఉంది. ఇది మీకు అదంతా మాట్లాడాను. ఏంటంటే 2 paintings దే కట్ ఇట్ ఇన్ 2 pieces, అంటే రెక్టాంగులర్ పీసెస్ కట్ చేసి జాయిన్ చేసి దెన్ దే మేక్ ఇట్, అంటే 2 different paints ని వాళ్ళు పెయింటింగ్స్ వేసి చేస్తారు. భలే ఉంది కాన్సెప్ట్. టెక్నిక్ ఈజ్ వెరీ సింపుల్. ఓవరాల్ గా ఎక్సలెంట్. పదండి ముందుకు పోదాం పై పై.
ఇది క్యాన్వాస్, సర్క్యులర్ క్యాన్వాస్ ఇది లేదా బోర్డా? హరి క్యాన్వాసే తెలుసు నాకు. అయ్యా నమస్తే. చాలా మీ పెయింటింగ్స్ ఇవి? అచ్చా ఓకే. మీరు ఎలా ఉన్నావు ఏంటి? నేను బుక్ రాసింది. అవును ఆర్జీబీ మీద ఒకటి హ్యాండ్ రైటింగ్ యూట్యూబ్లో కొట్టి చూడు. ఏది చూసేపు ఆపురండి. పరుంది మళ్ళీ వస్తాం. హలో, ఇప్పుడు ఇలాంటి తీసి ఎగ్జిబిషన్ చేశారు. నువ్వు నా మాటని స్టార్ట్ చేయ రోజు 1 గంట సేపు, 3-4 ఏళ్ళ తర్వాత యూఆర్ డిఫరెంట్ పర్సన్. ఆ డౌట్ తీసేసేయాలి. మన ఇంటికి వచ్చామనుకో అందరం కలిసి కూర్చొని బొమ్మలు వేసుకోవాలి, పర్సనల్ విషయాలు పక్కన పెట్టి చేద్దాం అట్లా. ఇది ఎఫెక్ట్ కన్నా ఎఫెక్ట్ చూసినా ఎట్లుందో. ఇది చిన్న ఏదో ఎఫెక్ట్ వాడారు, ఇది చిన్న అట్లా చీలిపోయింది అట్లా క్యాన్వాస్ కదా, పగిలిపోయింది అట్లా. ఇది మన ఇంతకుముందు మిత్రుడు. హరే ఒకసారి ఇది చూపిద్దురా. ఇది వేసింది విజయ్ కదా? విజయ్ బల్డే. ఇప్పుడు నన్ను యూట్యూబ్లో కలిసే వ్యక్తి అనమాట. చాలా బాగుంది, అంటే అలాంటి స్టైల్ అది చాలా చాలా చాలా. హరి అదొక్కసారి షూట్ చేసుకో, బాగుంది చాలా. ఇగో ఇది మన రజా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతని పెయింటింగ్స్ దాన్ని బిందు అని పిలుస్తారు. బిందు అంటే నాకు బాగా ఇష్టమైన ఒక ఆర్టిస్ట్ రజా. అఫ్ కోర్స్. సో యు ఆర్, మీరెవరు? యు ఆర్ అచ్చా. యూ పెయింటెడ్ దిస్? Of course. Yes, these are his serigraphy. అచ్చా ఓకే. సో ఇవి అతను వేస్తున్న క్యాన్వాసెస్ ప్రింట్స్ అనమాట. Screen printing. అర్థమైంది. Screen printing. Okay. Related to him. ఓకే. అచ్చా ఓకే. వెరీ నైస్. హ్యాపీ టు యూ మీట్. నమస్తే. సో వాట్ ఆర్ ద ప్రైసెస్? I just For this? Yeah. It's 2.25. Prints as well. These are 2,500. Okay. Come 2000. with certificates. Very Different nice. sizes and topics. Very nice. So you want to say something? We run a channel. What? We run a YouTube channel. Okay. You want to say something so that it will be recorded? My father would. Yeah, anybody. Sir, please say a word about Hussain Saab and his legacy and his contribution, since you are a close. I'm his nephew. Yes. Say something. What should I say? I mean, you have to ask me a question. What you want to know about it? So tell me about Hussain Saab. Hussain Saab, everybody knows who he is. Still, since you are a He's a closest Picasso person. of India. Okay. And he stayed his last year in exile with me in Dubai. Okay. And he has a very huge contribution to the Indian art. Yes. To bring all artists at the level of selling all their works in international auction houses and galleries and everything. Okay. And I was privileged with my family to stay with him in Dubai for his last 6 years in exile. And I will always remember his good memories with my family, with everyone. He was very much eager to come to India, but the situation doesn't allow me, and he used to cry to come to India. But that time government doesn't allow him. So that's very sorry for him. And So you too paint, sir? no, I do paint for my hobby Okay. on the cubism of Hussein's style, Yes. but not for sale or just for my personal gifting hobby. So otherwise you. My take daughter his work. paints very good, and he's a very good artist. Coming artist NF Hussain. Okay. Yeah, of course. Everyone should paint. I also paint. He also paints. We all should give it a try. Try it, It yes. doesn't matter whether people like it or not. Like it or not. We have to put our It's heart a, out. it's a one of kind of a language. You can't Absolutely, wear. It's a absolutely, language. absolutely. And it stays.
stays. Artist may disappear. Art Sense stays. of both Indian art to the international world. Absolutely. All the auctions out in Europe, America, everywhere. His works are now in He is an crores. encyclopedia. Encyclopedia. He's a walking encyclopedia. I met him once in Hyderabad Okay, okay. while studying fine arts. And he was having his museum here in Banjara Of Hills. course, of course, of And then in Bangalore. I've Then he been made there. in Dubai. I've been In there. Doha, he was given a honorary citizenship of Qatar. Yes, With yes. Sheikha Moza, the queen of. That's how it. Very and he did celebrated man. And he did 100 million riyals project in Doha. Yes. And all our work is in Doha Museum. That's Very what- nice. So very nice talking to you all. Thank you very much. And Your good name, please? my name is Kant Risa. Risa. Risa, Yeah, okay. Kant Risa. Hyderabad. Yes. Hello, Yes. okay. Yes. Thank you very So much. see you all. All Have a right. wonderful day. Bye. Bye bye. Hari. No. Okay. చాలా ఇంట్రెస్టింగ్ వర్క్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ పెయింటింగ్. కానీ ఒక్కటే కంపోజిషన్ ఉండాలి, ఆర్టిస్ట్కి ఒక థాట్ ఉండాలి, సెల్ఫ్ థాట్ ఉండాలి, ఓవరాల్ బ్యాలెన్స్ ఉండాలి, కలర్స్ వాడడంలో ఒక చిన్న పరిణితి ఉండాలి. నింపేసే కళలు కావు. కాదు ఏ కలర్ అయినా ముద్దలు పెట్టారు అంతే. అక్రిలికే ముద్దలు పెడితే అట్లా కనిపిస్తుంది నీకు నున్నగా. యువర్ ఆర్టిస్ట్. Okay. This panel is mine. Okay. Could you please explain about your art? We run a channel. If people see, Yeah. say something about your art. అమ్మ నువ్వు పక్క కెమెరాకి ఎప్పుడు అడ్డం ఉంటున్నావు. అదే చూస్తే తెలిసిపోతుంది. This is all. Yes. తను చెప్తుంది. You speak. Colors. This is acrylic on You canvas. speak Telugu? No. Okay. కొంచెం వస్తుంది. Okay. Whichever language. So you feel English is comfortable. fine. Yeah, No? fine. Yeah. So these are basically acrylic on canvas. I have portrayed the beauty of women and her character, how she like adorn herself, and she needs some time for herself so that she can again come Yeah, back I and could then. clearly see. No. Yes, that is what, and this is Radha Krishna, and this is my style of work. So do you exhibit your works across India in Yes, galleries? across India. So how is the response? Are you happy as an artist? Yes, very much. Very much. This So is my childhood passion, Very and nice. I'm continuing my passion. My profession is designing, but my passion is art. I appreciate that. Thank you so much, and I wish you all the best. Thank you. Thank you so much. Thank you. With my card, I'll. Yeah, please. Thank you so much, Bharti. Thank you. అరే కమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది వరకు. నాకు చాలా రోజుల తర్వాత నచ్చిన వర్క్లు ఇదొకటి. ఇది కొత్త వర్క్. సింపుల్ బట్ వెరీ ప్రొఫౌండ్. ఇది అంటే ఏమీ లేదు కానీ చాలా ఉంది. తెలియదు నాకు. ఏమీ లేదు చూసినా, జస్ట్ కలర్ ప్యాలెట్ అంతే. అంటే ఫస్ట్ అర్థం కావాలి, థాట్ అర్థం కావాలి. ఏం లేదు అసలు. కానీ చాలా ఎంత పెద్ద పెయింటింగ్ వేసినా కూడా నీకు బోర్ రాదు. దీని ఆర్టిస్ట్ ఎవరు అరే మ్యామ్? హూ పెయింటెడ్ ఆల్ దిస్? I'm the artist. సో బ్యూటిఫుల్, Thank you. రియల్లీ బ్యూటిఫుల్. Could you please explain about your work? Yeah, this is a meditation for 3 dimensions. Okay. And this is a volume of Om, like sprayed the volume positive vibes. So that's I'm showing the vibes and meditation for 3 dimension. And I just using the Shelly colors like silver, golden, and lots of shades are there, and lavender also. Okay. So that's why I love it. So that's why I just use the focal point, just the I eyeball understand, or I whatever. understand. that- Very simple but very profound. Yeah, You have attained that simplicity. correct. That's why And it's very smoothing. this will stay for forever. Correct. Because in future generations, this 3D paintings are love it. Yeah. In abroad also. So that's it. Meditation.
ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ సిగ్నేచర్ స్టైల్. Exactly, that's యు what. ఆర్ సో లక్కీ, యూ గాట్ ఇట్. Thank థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. Thank you. ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్. అద్భుత, సింప్లిసిటీ. ఇప్పుడు 1,00,000 సంవత్సరాల్లో వేసినా అయిపోతుంది అది. ఇట్ హ్యాస్ నో ఎండ్. అంటే చాలా కష్టపడే బదులు సింపుల్గా అమ్మ ముట్టు, డోంట్ టచ్ అమ్మా, డోంట్ టచ్. ఎవ్రీథింగ్ ఇస్ పెయింటింగ్. అంటే నువ్వు అడ్డగోలు కలర్ పెట్టినా అది పెయింట్ అయిపోతుంది, కానీ కరెక్ట్ పెట్టాలంతే. హే ప్రభు హరి. చాలా బాగుంది వర్క్. అలాగే వారణాసి. దిస్ ఇస్ నైస్. ఈ పెయింటింగ్ చూసి మన జానకమ్మ రౌండ్ గుర్తొచ్చి అంటే ఏదైనా కొనసాగించాలి. ఇక్కడ మనం చేసేదంతా తెలుసా, కండిషన్స్ పెట్టడం. నేను ఎక్కడ ఉంటే చేస్తా, అక్కడ ఉంటే చేస్తా, అయిపోతుంది. అది ఎక్కడున్నా నువ్వు చెయ్యి అంతే. అది కట్టుకోపోలే, హ్యాండ్ బ్యాగ్ వేసుకోపోలే. అక్కడ ఒకటి ఆరెంజ్ ప్లేస్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చిన్నగా ఏదో ఉన్నాయి. చూద్దాం దానా. ఇదే నన్ను అన్నది. ఏం లేదు, నీ మైండ్ ఉంది, నీ మైండ్ ఉంది ఇప్పుడు అక్కడ. అంటే నిన్ను ప్రవోక్ చేశాడు అనమాట బేసికల్. ఏం లేదు, జస్ట్ నీ మైండ్ అక్కడ తీసుకెళ్ళాడు అంతే. దాంట్లో ఏం లేదు. అది మన స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ని కళ్ళలో ముద్దుకుంటే అక్కడక్కడ. ఇది వేరు టెక్నిక్. ఇప్పుడు చిన్న ఏరియా వదిలేస్తున్నాడు చూడు, అది సిగ్నేచర్ స్టైల్ అనమాట. అన్ని పెయింటింగ్ లో ఇంత ప్యాచ్ వదిలే. అంటే ఇప్పుడు ఇవి మీకు అర్థమవుతుంది, మాకైతే ఏమవుతుంది. అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. పెయింటింగ్ అంటే అర్థం చేసుకునేది కాదు, అనుభవించేది. ఇప్పుడు గులాబీ పూలు అడిగిర్రు ఇంత ముందు. మీరా? అచ్చా అన్న, నమస్తే. అంతే, నేను వీడియోస్ చూస్తాను. అలాగే నైస్. ఒక్కొక్కసారి అగ్రెసివ్ అనిపిస్తాయి, ఉండొచ్చు. మీరు ఏంటండి బేసికలీ అంటే నేను చదివింది మ్యాథమెటిక్స్, దెన్ ఫైన్ ఆర్ట్స్. ప్రొఫెషన్ తీసుకోలేదు, ఎవ్రీథింగ్. అంటే నేను చేసే అన్ని పనులు ఈక్వల్ ఇంట్రెస్ట్తో చేస్తాను. మీరు బుక్స్ అవి రాశాను ఆల్రెడీ, కపుల్ ఆఫ్ బుక్స్. దేని గురించి రాశారు? కొంత లైఫ్ ఫిలాసఫీ ఇన్ జనరల్. అందులో చాలా ఆర్ట్ కల్చర్ ఉంటుంది, మొత్తం చేతిరాత ఉంటుంది, హ్యాండ్ రిటన్ బుక్స్. నేను మీ మదర్తో కూర్చొని చేసిన వీడియోస్ చూసాను. అవి వీడియోస్ చూసాను అప్పుడు స్టార్టింగ్లో చూసాను. ఉన్న చోటే స్వర్గం ఉంది, అట్లా బతికేస్తుంది అంతే. పరిగెత్తడం లేదు, ప్రాకులాడడం లేదు. దట్స్ ది బెస్ట్ థింగ్. ఫరెవర్. ఎక్కడికి పరిగెత్తినా అక్కడికి వల్ల రావాల్సిందే. వెనక్కి సక్సెస్ కి పారామీటర్ లేదే లేదు అసలు. సక్సెస్ తీసి ఎప్పుడో పొందబెట్టింది, అయిపోయింది బాగా కథ. అయ్యా నమస్తే, కలిసాను ఇంతకుముందు ఒకసారి, అని మర్చిపోయాను. చాలా బాగుంది, అంతే జస్ట్. సరే అమ్మ, మళ్ళీ కలుస్తా. కన్నా ఆ వర్క్ బాగుంది, దూరం నుంచి చూడు చాలా బాగుంది కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండొచ్చు. ఇవి ఎంత తిరిగినా పెయింటింగ్స్ అయిపోతలేవు. ఓకే, ఇది ఓకే. ఒక నిమిషం. లాస్ట్ అతని పక్కన చూడు, ఎల్లో అదంతా ఒకటి కలర్, అది నువ్వు వేసినట్టే ఉంది అసలు. ఇప్పుడు నేను వేసిన పెయింటింగ్ ఒక్కటి కూడా కనబడలేదు నాకు, నేను వేసిన లాంటిది. అసలు ఆ ప్యాటర్న్ లేదు. ఇప్పుడు నేను ఎత్తులాడుతున్నది గొప్ప పెయింటింగ్, అందంగా ఉన్నది కాదు, కొత్త స్టైల్. అది వెతులాడుతున్నా, నేను కూడా వెతులాడుతున్నా. చూడు అసలు ఎంత మామూలు వర్క్ కూడా దాన్ని ఎంత నమ్మకంతో ఫ్రేమ్ చేసాడు ఆర్టిస్ట్. అక్కడ ఉంది దాని సక్సెస్.
ఇదంతా ఒక మళ్ళీ హార్స్ ఇంటర్ప్రిటేషన్ ఉంది గారి హార్సెస్ అగో ఇప్పుడు ఇది ఇప్పుడు ఇటువంటి వర్క్స్ అనుకో నేను ఎన్ని వేల పెయింటింగ్స్ చేస్తాను తెలుసా కానీ అట్లా అనుకోవట్లేదు కానీ చేస్తా ఇప్పుడు ఆ శకం స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పెయింటింగ్ మార్నింగ్ నిద్రలు వేస్తే దాన్ని ఫ్రేమ్ చేయించే వాళ్ళని పట్టుకోవాలి వస్తున్నా ఒక్కసారి రౌండ్ వేసేద్దాం అది చాలా బాగుంది అందులో ఒకటి చూద్దాం చూసాను అన్ని అద్భుతం ఇవన్నీ నిజంగా చాలా ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది మనకి ఫుల్ ఇంతకంటే ఎక్కువ చేయవచ్చు నువ్వు అర్థం చేసుకోవాల్సింది బ్యాలెన్స్ కంపోజిషనే పెయింటింగ్లో పెయింటింగ్ లేదు ఇప్పుడు మీరు చూడవలసిందల్లా బ్యాలెన్స్ ఏ పెయింటింగ్ ఉందో అది గుర్తుపట్టగలగాలి అక్కడ ఉంది సక్సెస్ ఇదిగో బాగుంది ఇది బాగుంది అంటే నీకు అప్పీలింగ్ ఉందా బాగుందా వచ్చింది నాకు వై తెలీదు ఎంబ్రాయిడరీ సార్ ఎవరు మీరు చేశారు అది వెరీ నైస్ మాకు ఒక ఛానల్ ఉంది యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ వర్క్ షీఈ్ అ పెయింటర్ చెప్పండి Hi. So this is హరి oil paint. సే సంథింగ్ అబౌట్ యువర్ వర్క్ So I am the artist from Bangalore, Hani Prasad, and these are my work. These are my Camera work. I'm mixing all kind of works with me together. So I like this is an oil painting with a hand embroidery, and this is the oil paint, and I've mixed the texture paint with the acrylic, with the dot paintings, with the mandala art. So these are the mandala art. Okay. And there I'm showing the all emotions with the through the color, and there is the illusion art, and there also I am showing the emotions of a human being, a couple and a human being and a single minded person, the emotions. So among all these works, which work of you like the most? So I like for me I'm just these asking, all out of are curious. I understand everyone All is are, but painting you like. my favorite work is this one because a lot of things, lot of emotions, everything is there, and So lot how of is the effort. response? How is the response? Response is very good. They are appreciating this much. They're So very your good trip is appreciation. worthwhile, right, to Hyderabad? Yeah. So all the best. Thank you. Yeah, sir. you were saying something. Yes, Sorry. I'm from Bangalore, Okay. but yeah, it's good experience. Thank you so much. Thank you so much. అన్నా హరి ఇది ఇంటర్ప్రిటేషన్ బాగుంది చూడు అన్ని చిక్క ముక్కలే అతికిస్తూ పోతే ఒక స్ట్రక్చర్ వచ్చేసింది అదే ఓకే Easy. సో హరి ఒకసారి అది కూడా చూపించు బాగుంది మీరేనా పెయింటర్ ఓకే సో ఇంకా పోతున్న కొద్ది వస్తూనే ఉన్నాయి పెయింటింగ్స్ వస్తూనే ఉన్నాయి పెయింటింగ్స్ అని చెప్తున్నా అంటే సేల్ అవుతున్నాయి అయితే మనం కూడా అట్లా నెక్స్ట్ అట్లా చేసుకోవాలి ఫ్రేమ్ చేసే బదులు అట్లా వేలాడదీస్తాం అనమాట సో ఎందరో ఐడియా చాలా బాగుంది పెయింటింగ్ చాలా అవును ఆల్రెడీ చేసింది Painting కరెక్ట్. ఆఫ్ కోర్స్ అది ఆల్రెడీ మనం చేసాం మన స్టూడియోలో ప్యూర్లీ ఎంబోజ్ ఇదంతా మళ్ళీ ఒక స్టైల్లో ఉన్నాయి మన సచిన్ జలకరే ఇది సచిన్ సాగరే అంట వాళ్ళ డాటరా కొడుకు ఓకే ఓకే హరి రా
సో ఎన్నెన్నో పెయింటింగ్స్, ఆర్ట్కి ఒక అంతం అంటూ లేదు అని చెప్పడానికి శ్రీకాంత్ ఇవన్నీ శ్రీకాంత్ వేసిన వర్క్స్. ఇంకా ఇవి వేస్తూనే ఉంటాయి కుప్పలు కుప్పలు, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వర్క్స్. ఇట్లా పోదాం. వైష్ణవ జనతో మన స్వామినారాయణ టెంపుల్ వాళ్ళ స్టైల్ అది. స్వామినారాయణ టెంపుల్ ఉంటుంది కదా, వాళ్ళ స్టైల్ అది. వైష్ణవ జనతో ఇవి కడమ్మా రా. చార్కోల్ అనిపిస్తుంది. హరి ఎక్కడ? ఒకసారి అట్లా చూపించు. బాగుంది. సింపుల్ బట్ వెరీ ప్రొఫౌండ్. మీ స్టాల్ ఎక్కడ ఉంది? 61. హరి చాలా బ్యూటిఫుల్. చాలా రోజుల తర్వాత ఒక వర్క్ నచ్చింది. ఈ వర్క్ ఎంత బాగుంది చూడండి, అసలు వెరీ బ్యూటిఫుల్. అయ్యా మీరేశారా? నమస్తే, చాలా బాగుంది. ఒక 2 మాటలు చెప్పండి మీ పెయింటింగ్ గురించి. స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ వర్క్. Yeah, I work with charcoal only. Okay. I am mostly realistic part I cover, and I work on linen and paper as well. Okay. So you are from? I am from Mumbai. Mumbai. Yeah. So how is Hyderabad reception and experience? Good. It was good experience. So your trip is worthwhile, right? Yes. Yeah. Okay. Yeah. Thank you so much. Thank you so much. Yeah. I do like these works. Your works are very beautiful. ఇది మధు అని కట్టాడు, ఐడియా ఉందా? బర్రె ఇక్కడ పెద్ద పెద్ద అది నాకు గుర్తులేదు. తెలుసు, నాకు తెలుసు. అయ్యో నీకు తెలియదు. నేను కూడా నీకు తెలుసు కానీ మర్చిపోయినావు నువ్వు. చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనం మొదలు కలిసి జేఎన్టీయూనే యూలంసీను, బ్రహ్మము, అంజీ అట్లాంటి వాళ్ళందరితో ఉంటుంటే అప్పుడు నువ్వు తెలుసు కొంచెం. Yeah. Very good. Wow, this is really nice. హాయ్. అరే దా మనం కంక్లూడ్ చేద్దాం దా. So hundreds of artists, hundreds of thousands of paintings, interpretations. అందులో ఒకటి ఉంది స్టార్టింగ్, అది అద్భుతంగా బాగుంది. ఈ వాటర్ కలర్ వర్క్సా?
ఆల్కహాల్ ఓకే. Alcohol ink art. అచ్చా ఓకే. సో ఇట్ ఇస్ పెయింటెడ్ ఆన్ క్యాన్వాస్ ఆర్ వాట్? So it's painted on synthetic sheet. Synthetic sheet. Okay. Alcohol Could you please explain about your work? Yeah. So this work is Camera basically. kandam. Amma. This work is basically you done it on a synthetic sheet with alcohol, 90% pure alcohol, your inks and an air compressor. Okay. So it's a controlled artwork with I understand. PSI. Yeah. You do it on layer by layer, and it's no mixed media. I understand. It's purely alcohol ink art, and it's So purely. many layers actually creates the magic, Yes, right? yes. Sir. And how much time it will take to create one work? If I have to do a 3 feet by 2 feet, then I'll take at least like 7-10 days in between. 10 days. It takes a little time to dry. Okay. You cannot hurry because I if you understand. hurry, the layering work will get blotchy. I understand. So usually you wait for it to dry and then you go again with the second layer and third layer. If you want more vibrancy, then you use more inks. You want less vibrancy, you use less inks, more alcohol. There's a little ratio combination of the two. Alcohol gets the diluter, and your inks are your pure So concentration. who is your inspiration? Because I have seen most of the people's work and I am acquainted with this work. So I understand why they are doing, Correct. but For this is very new to me. In my paintings, I usually have moments, experiences. Who is your inspiration? Is there an artist? No, nature. Nature or anything that is abstract is my inspiration. Okay. If I see something like a sunset sky, very beautiful today, then I have those colors in my head and try to incorporate them in a painting. So nice. If I have gone somewhere and I've visited a place and I see something very beautiful, monumental, some carving is done, then probably I inculcate that here. So these feathers are all from the carving. There was one sculpture artist who used to do on monuments, traditional Indian monuments and everything. So all my Very nice. even this Radha Krishna 3D what I have done is basically But the still color your combination. work is this. Maybe Yes. the not figurative. Yes, no. Yeah, because But that the makes you color limited. combination has come from, I don't know if you know Paithani saris. I There's heard a about sari form from Maharashtra called as Paithani. Okay. How you have Kanjivaram sari I and so understand. like that Paithani. So Paithani saris are mostly purple and green combination. Okay. Radha Krishna or the peacock feather combination. So my mother has a beautiful Paithani sari. And I wanted to inculcate those colors into paintings. So that's You're how based I out of? Pune, sir. Pune. So how is Hyderabad? This is my first time in Hyderabad, so I really liked it. Okay. I like the response and I like So your the trip is worthwhile, right? Yes. So today is the last day. Yes, sir. So when are you leaving? Tomorrow. Tomorrow. So all the best Thank you so for your future work. Thank you so much. I foresee that one day we will meet again. Likewise. Yeah. Likewise. Thank you. అరే అన్విత అయ్యా నమస్కారం. చూడండి మన ఏ క్రియేషన్ ఇదంతా లేదా హాయ్ శరతన్న వాళ్ళ తెలుసు ఆఫ్ కోర్స్. చక్కిలిగిరి అవుతుందా నీకు బాగా? ఇదంతా కొత్తగా క్రియేట్ చేసింది ఇంతకుముందు లేని ఆర్ట్ ఎవరు మీరా? నేనే చేస్తాను. ఇది ఒరిజినల్ వర్క్ మరి ఎక్కడ ఉంది? ఒరిజినల్ ఎక్కడ ఉంటుంది? నేను క్రియేట్ చేస్తున్నా అది అయింది. అచ్చా ఒరిజినల్ చూసి చేసిందే కాదు. నేను అంటున్నది ఇప్పుడు ఇది ప్రింట్స్ కదా, దీని ఒరిజినల్ వర్క్స్ ఎక్కడ ఉంది అంటే మీరు ప్రింట్స్ తీశారు కదా ఇవి. ప్రింట్స్ అంటే నేను ఒరిజినల్ తయారు చేసుకొని తీసాను. అర్థమైంది. ఆ ఒరిజినల్ ఇక్కడ ఎక్కడ ఉంది అంటున్నా. నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఇది ప్రింట్, ఇది ప్రింట్ ఒరిజినల్ అంటే నేను కంప్యూటర్లో తయారు చేసుకున్నా. అచ్చా అది చెప్పండి. డిజిటల్ కదా ఎయిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అర్థమైంది. యా యా. సో ఇది మీరు క్యాన్వాస్ మీద క్రియేట్ చేసింది కాదు. అట్లా కాదు, అట్లా కాపీ చేసింది. ఇది నేను నేను మిమ్మల్ని కాపీ చేసి అంటలేదు. నేను అట్లా ఉంటుంది సార్. క్యాన్వాస్ మీద చేసి మీరు ప్రింట్ తీసారేమో అనుకుంటారు. అలా కాదు. అలా కూడా ఇప్పుడు ఎంఏ క్వశ్చన్ ప్రింట్స్ అక్కడ పెట్టారు. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దాట్. అట్లా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది నేను క్రియేట్ చేసి తీసిన్నాను. చాలా బాగుంది. ఎక్కడ ఈ క్యాన్వాస్ ప్రింట్స్ ఎక్కడ తీస్తున్నారు? అడ్రస్ లక్కడి కప్పులు ఏమన్నా పేరు చెప్తారా? ఎందుకంటే నేను కూడా కొన్ని లక్కడి కప్పుల్లోనా? ఓకే, అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా. తప్పకుండా. టీవీ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్. అంత మీడియానే. నేను చెప్తే చెప్పు, ఇదటోళ్ళు ఉంటారు. చెప్పు. బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క చిత్రాలలో ప్రతి ఒక్కరు కాంపిటీషన్లోనే ఉన్నారు. ఒక్కొక్కరు మించిన ఒక్కడు. మీరు పెయింటరేనా?
లేలే. మీరు విజిటర్ అంతే వచ్చారు. ఓకే 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 నేను అంతే. కానీ ఒక్కోళ్ళు మించిన ఒక్కోరు ఉన్నారు. అవునవును చాలా గొప్పగా ఉన్నాయి మరి. చాలా ఇది చూడండి ఓన్లీ వాటర్లోనే ఉంటుంది. అవునవును ఇట్లా మనకు కనిపిస్తుంది దూరం నుంచి. అవునవును చూశాను. అది చాలా బాగుంది. సోల్డ్ అవుట్. మీరేనా ఆర్టిస్ట్ ఇక్కడ హైదరాబాదేనా? ఓ 2 ముక్కలు చెప్పు ఇక్కడ వింటారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట మేము హైదరాబాద్లో ఇది పెట్టడం. సో నేను సివిల్ ఇంజనీర్. సో అది చేస్తూ ఇది ఆర్ట్ నా ప్యాషన్. సో టైం దొరికినప్పుడు చేయడం, దాంట్లో స్టోరీ ఎక్స్ప్రెస్ చేయడం ఈజ్ నా స్టైల్. సో ఇవన్నీ పోర్ట్రేట్స్, మిక్స్డ్ మీడియా ఆర్టిస్ట్ మేము. ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్స్ అన్నీ చేస్తాం. ఇది ఆల్కహాల్ అది పక్క మీరా? అదే ఇంతకుముందు ఇంకొక పెయింటర్ చూసిన ఆల్కహాల్తో చేశారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డూ యూ స్పీక్ తెలుగు? Somewhat. Or in whichever language you are comfortable. Okay. Go ahead. So these are paintings done. Camera kaddam. So these are paintings done using alcohol inks. Basically, we don't use brush in this style of painting. We put some alcohol and some ink, and then blow it with compressed air. That's how we get these patterns. Yes. But after it gets dried, it will be created layer after layer. Yes. The drying time is not much. It will take 1 minute to dry. Okay. But we can't redo on it because the ink will get reactivated. So these paints available right now in the market? Yes. These are paints like these. Acha, okay. These are ink bottles. Acha, alcohol ink. Alcohol inks. And we use this isopropyl alcohol. Like in watercolors we use water. Yes. We use alcohol to move the inks. So what would be the material? So we have used synthetic art paper as a substrate. These are black papers. Okay. Only in this I have used white paper. Acha. And I covered it with black and green inks. So nice. Thank you. They are looking magical from a distance. Yeah, thank you. Yeah, thank you so much. So I wish you all the best. Thank you. May I know your good name? My name is Kant Risa. I also paint. Okay. Yeah, I didn't get you. Risa, you call me Risa. 2 words, simple. Thank you. Thank you. Thank you so much. Malla kalusta. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఫోటోగ్రాఫ్. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. వస్తున్నా 1 minute ఉండండి. వస్తున్నా. ఇది రియల్ లీఫే. ఇది అతికిచ్చారు అనిపిస్తుంది అట్లా. క్లాత్. ఇది కొంచెం కొత్త హరి ఇంటర్ప్రిటేషన్ బాగుంది. ఒకసారి ఊరికే షూట్ చేయి. ఇవి చూసారు అసలు రియల్ ఎంబోజింగ్ ఫ్లవర్స్ లాగా తయారు చేశారు. ఎలా చేశారు మేబీ మీడియం తెలియదు. అదే దాన్ని అలా ఫిక్స్ చేశారు కదా, అది బాగుంది. అది నమస్తే. అత్తయ్య ఇగో ఈవిడ మా అత్తయ్య. ఆఫ్ కోర్స్. ఏదో హరి అట్టకెళ్ళరా ఒకసారి ఇట్లా చూపి మమ్మల్ని. వస్తున్నా 1 second కమింగ్. కనమ్మ ఒకసారి ఇట్రా రానా.
సునీత 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 అంటే ఉందిలే ఉండి వస్తుంది ఇప్పుడే. రామ్ గారిని పంపించొద్దాం దా. సో రామ్ గారు వెళ్తున్నారా? తప్పకుండా. ఎంత బాగుందో అసలు. మళ్ళీ కలుద్దాం ఈసారి తప్పకుండా. ఈయనకి మళ్ళీ చేయి దెబ్బ తగ్గితే మళ్ళీ కట్టేసినారేమో అనుకున్నా అక్కడ మళ్ళీ గుర్తొచ్చింది. సో హరి అట్లా కొంచెం ముందుకెళ్ళి వైండ్ అప్ చేద్దాం దా. విమలా నీకు నా పెయింటింగ్ గురించి ఏమైనా చెప్తే చెప్పు. ఇట్రాను చెప్పు. యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో చెప్పేది నీకు ఎలా ఉంది ఆర్ట్ ఫేర్, ఎట్లా ఉంది, ఎట్లా నచ్చింది? చాలా బాగుంది. అంటే కొత్త కొత్త ఆర్ట్స్, అంటే ఇప్పటి వరకు చూడని ఆర్ట్స్ కూడా కొన్ని, అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా థింక్ చేస్తున్నారు అనేది మనకు ఒక టెస్ట్ మనీ. ఎంత బాగుంది, జస్ట్ బ్లాక్ అండ్ వైట్. చాలా బాగుంది. గోల్డ్ కలర్ వచ్చినట్టు. इसको देखो कितना अच्छा है. बहुत अच्छा है, बहुत सुंदर. చూడు అసలు సంక్రాంతి. సో చేయాలనుకుంటే చాలా వర్క్ ఉంది, కానీ చేయడమే కష్టం, మన మనసు ఒప్పదు. చాలా బాగుంది. విశ్వజ ఒక మాట చెప్పు పెయింటింగ్స్ గురించి. దీని బ్యాక్గ్రౌండ్లో తీస్తావారి మంచిగా ఉంది. అద్భుతం గురించి మాటలు లేవు. ఏదో ఒకటి చెప్పు. చాలా బాగుంది. బట్ తొందర రైట్ రా. ఇవన్నీ చూస్తుంటే ఇంకా వెళ్ళి పెయింటింగ్ స్టార్ట్ చేయాలన్నంత ఇట్లా అనిపిస్తుంది. పెద్ద బ్యాగ్ తెచ్చుకోవాలనిపిస్తుంది. ఎట్లుంది సునీత పెయింటింగ్? చాలా బాగుంది. అది ఎప్పుడన్నా చెప్తారు ఆ చాలా బాగుందనే దాన్ని అనలైజ్ చేయ ఒక 30 seconds. నేర్చుకోవాలనిపిస్తుంది. అలాగే 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 ఇక్కడ మాట్లాడుకుందాం. చలో ఎలాగైనా వెయ్యొచ్చు, మనకు వెయ్యాలనేది ఒకటి రావాలి, అంత ఆ మనసుకి వెయ్యాలనేది రావాలి, ఏదన్నా వేయొచ్చు. రావడం అనేది స్టార్ట్ చేయాలంటే మనం ఎన్నో చూస్తాం కదా, అవి సింపుల్ ఉన్న వాటిని కూడా వీళ్ళు క్రియేట్ గా పెయింటింగ్ వేయాలని. అవును, అలా అనిపిస్తుంది. జిమ్ కు పోయిన తర్వాత 6 pack తెచ్చుకోవాలనిపిస్తుంది. 2 రోజులు పోతారు. ఇది కన్విక్షన్ అయిన వాడే చేయగలదు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. సింపుల్ మనం చూసింది నేచురల్ అంటే సింపుల్ గా ఉన్న దాన్ని కూడా ఇక్కడ వాళ్ళు దాన్ని చాలా చక్కగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసిన తలలు ఎన్ని ఉన్నాయి, ఒక తలలో ఒక తలలో తలలు తలలు. హాయ్. చూపించిన మళ్ళీ ఒకసారి చూపించుకో. అరే ఒక్కసారి వస్తున్నా దా. సో మా మిత్రుడు చేసా తప్పకుండా. దా ఒక 2 మాటలు మాట్లాడుతురా. నీ పెయింట్ నీ వర్క్స్ ఏవో చూపించు. ఈ 4 శరత్ చేసినవి. శరత్ ఫోటోగ్రాఫ్ చెప్పు, నీ ఇంటర్ప్రిటేషన్ ఏమిటి? ఇది రైతు పనిలో ఉన్నట్టుగా ఇది మెటఫర్ అన్నమాట. అచ్చా. సో రైతు ఈ షర్ట్ ని తను బయట పెట్టి పనిలోకి వెళ్తాడా, తీసిన ఫోటో. తను వ్యవసాయం పనికి వెళ్ళేటప్పుడు తన షర్ట్ ని తీసేసి కొందరు బనియన్ మీద చేస్తారు, కొందరు పాత షర్ట్ మీద చేస్తారు. ఇప్పుడు పొలం దున్నేటప్పుడు బురద పడుతుంది కదా, అది ఇంకో షర్ట్ మీద పని చేస్తాడు. ఈ షర్ట్ ఇట్లా పెట్టినప్పుడు రైతు పనిలో ఉన్నట్టు, వ్యవసాయం జరుగుతుంది, మనకి ఫుడ్ ప్రిపేర్ అయితే సంథింగ్ పంట చేతికి వస్తుంది అన్నట్టుగా. ఇంకొకటి ఎర్త్ని మనం డైరెక్ట్గా చూపించలేము, ఆ వ్యవసాయం జరుగుతున్నది భూమి ద్వారా చూపించలేమని భూమి పైన ఆ రైతు ఒక షర్ట్ ఉన్నది చూపించిన అనమాట. సో వ్యవసాయం అనేది జరుగుతుంది, ప్రపంచానికి ఒక ఫుడ్ సైకిల్ అనేది ఏర్పడుతుంది అనేది. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఇది మంచిగా ఉంది. ఇది రాజ్ కుమార్ డ్రాయింగ్, అది బాగుంది సార్. తను మిస్సింగ్ సైలెన్స్ ఫారెస్ట్ కాన్సెప్ట్. అచ్చా, ఒకసారి చూద్దాం ఇది కూడా. చాలా బాగుంది. అంటే మెల్లగా బయటకు వెళ్దాం పారి. అంటే అట్లా వైండప్ చేసి వస్తాం. మళ్ళీ వస్తా శరత్, మళ్ళీ వస్తా. మెల్లగా కంక్లూడ్ చేద్దాం.
ఇంతకుముందు కలిసినట్టు తెలుసు కదా నాకు. అయ్యా నమస్తే, నేను మీ జూనియరు. అప్పట్లో మీరు కొంచెం ర్యాగింగ్ చేసేవాళ్ళు, మీరు మర్చిపోయినట్టున్నారు. బట్ నా పేరు కాంత్, రజనీకాంత్ అనేవాళ్ళు. ఇప్పుడు తెలుసా? వీళ్ళంతా కాలేజీలో మా సీనియర్స్, జేఎన్టీయూలో. కెమెరా గడ్డం, కెమెరా ఉండదు, నువ్వు హరిని చూసుకో అంతే. నాకు నువ్వు తప్ప ఎవడు కనపడతావు. సరే, అలాగే అలాగే. సో ఇవన్నీ మీ వర్క్స్ కదా. ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా మీకు ఇబ్బంది కాదా? ఇక చేస్తుంది, ఇక తప్పదు కదా. ఇక అవును. ఏమో 2 ముక్కలు చెప్పండి మీకు మన స్కల్ప్చర్ గురించి, మీ స్టైల్ ఆఫ్ ఆర్ట్ గురించి. మామూలుగా డైలీ లైఫ్లో మనకి ఏవైతే స్ట్రగుల్స్ ఉంటాయి, ఏదైతే ఎవ్రీడే మనం పాస్ అవుతున్న విషయాలు ఏవైతే ఉంటున్నాయో దాన్ని మినిమలైజ్ చేసి, లేకపోతే దాన్ని మన స్కల్ప్చర్ రూపంలోకి మార్చడానికి ప్రయత్నం ఈ స్కల్ప్చర్ నేను చేసేది. అంతే ప్రాసెస్. ఒక చాలా పెద్ద థాట్ని ఒక సింపుల్గా ఒక మెటీరియలైజ్ చేయడానికి కొంత శ్రమ. అంతే 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 అంతే. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తానా? మనం ఇక్కడ ఒక చోట ఆగి వైండప్ చేద్దాం ఇంకా. సో ఇట్లా చాలా 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 పెయింటింగ్స్ నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇక్కడ ఆపేస్తున్నాం, ఇక్కడ ఆగండి, ఇంకా కంక్లూడ్ చేద్దాం ఇక్కడ. హరి ఇక్కడ ఉండు. సో ఇది మనం మొత్తం ఆర్ట్ ఫేర్ దాదాపు అన్ని పెయింటింగ్స్ చూపించాము. ఇంకా ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. సో చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్లు మనందరికి నచ్చింది కదా. ఇట్లాంటి ఆర్ట్ ఫేర్ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నా. మనం కూడా చేద్దాం. మనం తప్పకుండా చేస్తాం. ఇప్పుడు చేస్తాం అంటే హామీ ఇచ్చేసినాం. ఇప్పుడు 6 పోతుంది. టైం వచ్చినప్పుడు చేస్తాం. టైం వచ్చినప్పుడు ఎప్పుడు ఉంటుంది. అంతే అంతే. ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇన్ని పెయింటింగ్స్ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, కానీ అది చెప్పలేదు. అర్థమైంది, నేను చెప్తాను. చెప్పు. పెయింటింగ్స్ అంటే ఇట్లానే వేయాలి, అట్లనే వేయాలని మైండ్లో ఇన్ని రోజులు ఇరుక్కొని ఉన్నాయి. అన్నిటి మూలంగా ఫియర్ వచ్చింది. అంటే ఆ పెయింటర్ లాగా వేయాలి, ఈయన లాగా వేయాలి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అసలు అంత పెయింటింగ్ ఉంది. మనం బ్రష్ పట్టుకొని కలర్లలో చేయడమే స్టార్ట్ చేయాలి అంతే. ఇంకా అది ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఇట్లా చెప్పిండు, కొందరు పెయింటింగ్ వేస్తారు, కొందరు పెయింటింగ్ గీకుతారు. గీకినది పెయింటింగ్ అబ్బా. కొందరు పెయింటింగ్ వేస్తారు, కొందరు పెయింటింగ్ గీకుతారు. అన్నమ్మా చివరికి ఒక మాట చెప్పు. హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్? ఇది చెప్పరాదు, చాలా అద్భుతం. అట్లా చెప్పరాదు, అద్భుతం కాకు. అయ్యా నమస్కారం. చాలా లేదు, రండి. దీని గురించి ఒక మాట చెప్పండి. అన్న పెద్ద అన్న ఓవరాల్ ఆర్ట్ ఫేర్ గురించి. ఆర్ట్ ఫేర్ ఇస్ ద వండర్ఫుల్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ హియర్. యాజ్ అ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 3 days లాస్ట్ 3 days నుండి అవుతుంది. ఒక ఫెస్టివల్, ఒక పండుగ అందరికీ, దీపావళి, సంక్రాంతి. యాజ్ అ ఆర్టిస్ట్ ఐఎమ్ సెలబ్రేటింగ్ ఆల్ ఫెస్టివల్స్ ఇన్ 3 days. సూపర్, ఫెంటాస్టిక్, మస్తుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. కన్నమ్మ నువ్వు కంక్లూడ్ చేయి. అంటే బాగుందని చెప్పకుండా ఎందుకు బాగుందో ట్రై చేసి చెప్పడానికి. అంటే ఇప్పుడు ఎంతో మంది కళాకారులు వాళ్ళందరితో ఒక చోట చూడడం, అది మాటలు చెప్పరాదు కదా. ప్రకృతిని వర్ణించలేదు, నేచర్ అన్ని రంగులు అనుభవించాలి అంతే. ఇక్కడ ఏంటి చేద్దాం. సాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. రీసా రసోవై సహా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియన్